ఫలించిన సీఎం మంత్రాంగం. కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కేంద్ర మంత్రుల భేటీ. కీలక అంశాలని కొలిక్కి వచ్చాయి. చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భారత కార్యాచరణ చేస్తుంది. సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ ఉన్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రచురించడం జరిగింది. మరి మెట్రోపై, హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు ఫలించింది. హైదరాబాద్ లో మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలు తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా 2 రోజులు సమావేశం అయ్యారు. రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాప్స్ ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బీఐ క్యాప్స్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని ఈ సమావేశంలో తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% రేవంత్ రెడ్డి చూపిన చొరవతో వచ్చిన విజయంగా మనందరం కూడా భావించవచ్చు. కాబట్టి రేవంత్ తన ముఖ్యమంత్రిగా ఉండి తన చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, తెలంగాణ అభివృద్ధిలో, అందులోనూ హైదరాబాద్ అభివృద్ధిలో తన మార్క్ సృష్టించే విధంగా ఈ మెట్రో విషయంలో కూడా తనదైన మార్క్ వేసుకున్నారని చెప్పాలి. ఇక రేవంత్ అడిగినందుకే రేవంత్ లేఖలోనే ఎక్స్లో కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణపై చర్చ జరిగింది. రేవంత్ కలిసి కేంద్ర మంత్రులను కలవడంపై కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు నాకు లేఖ రాశారు. 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశం ఏర్పాటు చేయించాను. మెట్రో రైలు విస్తరణపై సానుకూల వాతావరణం చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎళ్లవేళ్లా పనిచేస్తానని ఎక్స్లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి రాజకీయాలు కదా కావాల్సింది, ఇలాంటి రాజకీయ వాతావరణం కదా కావాల్సింది తెలంగాణకి. మరొక్కసారి మరి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, 2 భిన్న స్వరూప పార్టీ. ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే మరొకటి బీజేపీ పార్టీ. కానీ పార్టీలకు అతీతంగా పార్టీలో రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు కూడా కలిసే ఉంటాం, ముందుకు వెళ్తామని ప్రధానంగా ఈ రోజున ఈ ఇద్దరు కూడా ప్రూవ్ చేశారని మనం చెప్పచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా చాలా గ్రేట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి రాష్ట్రానికి ఎటువంటి కావాలో దానికోసం పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళి రాష్ట్రానికి జరగాల్సిన మేలును చేకూర్చడంలో ఇద్దరు కూడా